ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 90వ రోజున భారద్వాజ మహర్షి సూత మహామునిని ప్రశ్నించడం, సహస్రానీకుడనేటువంటి రాజు యొక్క చరిత్రను తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని అడగడం. అంతా ఆ సహస్రానీకుడు అనేటువంటి రాజు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉండగా ఆ రాజ్యములకు ఆ విష్ణు భక్తి పరాయణుడైనటువంటి ఆ నృసింహస్వామి యందు భక్తి కలిగినటువంటి ఆ సహస్రానీకుడి యొక్క రాజ్యానికి భృగు మహర్షి ఒకానొక శుభదినంబున వచ్చి దర్శనం ఇవ్వడం. అంతా ఆ సహస్రానీకుడు నృసింహ పురాణ పూజా మహత్యమును ఆ విషయముల గురించి విభవావతారమూర్తి అయినటువంటి శ్రీ విష్ణు భగవాని యొక్క అవతారమూర్తి అయినటువంటి ఆ స్వామివారి యొక్క పూజా మహత్యం గురించి ప్రశ్నించడం. అంతా ఆ భృగు మహర్షి అరణ్యానికి వెళుతూ మార్కండేయ మహాముని ప్రేరేపించి ఆ రాజు ప్రశ్నించినటువంటి ఆ నృసింహస్వామి వారి యొక్క పూజా మహత్యమును ఏ విధంగా తెలియజేశాడు అనేటువంటి అంశములను మనం నిత్యము కూడా తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ, ఈ రోజున శ్రీహరి యొక్క అవతారమూర్తి అయినటువంటి శ్రీ రామచంద్రమూర్తి సీతాదేవి నుంచి అడవుల్లో సుగ్రీవుడి యొక్క సహాయం తీసుకుంటూ వెతుకుతున్నాడనేటువంటి పూర్వదినం చెప్పుకున్నటువంటి అంశాలని, తదుపరి అంశాలని మనం తెలుసుకుంటున్నాం. నమస్తే నరసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నరసింహాయ తే నమః. ఈ విధంగా అంటున్నాడు మార్కండేయ మహర్షి. జాంబవంతుడితో పలుకగానే సుగ్రీవుడు వెంటనే లేచాడు. హనుమంతుడితో ఇలా అన్నాడు: హనుమా, రాముడు ఇక్ష్వాకు వంశానికి ప్రతాపవంతుడైనటువంటి రాజు. తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారంగా భార్య సోదరులతో కలిసి దండకారణ్యంలో ప్రవేశించినటువంటి ధర్మపరాయణుడు, ధర్మనిష్ఠాపరుడు, సమస్తమునకు కూడా అంతరాత్మ, సమస్త లోకాలకి కూడా ప్రభువు, మానవ రూపం దాల్చినటువంటి ఆ విష్ణు భగవాని యొక్క అవతారం ఆయన విష్ణువే. దుర్మార్గుడైనటువంటి రావణుడు ఇతని యొక్క భార్యను అపహరించాడు. ఆమె యొక్క వియోగ దుఃఖంతో శ్రీరాముడు ఆమెను వెతుకుతూ ఉన్నాడు. ఇతనితో కలిసి ప్రతిజ్ఞ కూడా చేశాను: మహాబలశాలి ఇతని యొక్క దయచేయి నేను వానర రాజ్యాన్ని తిరిగి పొందాను. ఓ వాయుపుత్ర, నీ బలంతో నా ప్రతిజ్ఞను నెరవేర్చాలి అని కోరుతున్నాను. సముద్రం దాటి సీతాదేవిని చూసి తిరిగి రావడానికి నీవు ఒక్కడవే సమర్థుడి. అలా సుగ్రీవుడి యొక్క మాటలను విన్నటువంటి హనుమంతుడు రామకార్యాన్ని తప్పకుండా నెరవేరుస్తానని మాటిచ్చాడు. అప్పుడు రాముడు హనుమంతుడితో ఈ విధంగా అంటున్నాడు: ఓ బుద్ధిశాలి, సముద్రాన్ని దాటి మొత్తం కార్యభారాన్ని నీపై మోపి నేను సుగ్రీవుడు నిన్నే నమ్ముకున్నా. నీవు నా సంతోషం కొరకు లంకా నగరానికి వెళ్ళి సీతాదేవి యొక్క జాడను కనిపెట్టుమని అని చెప్పాడు. ఓ వీరుడా, ఆమె మా స్వరూపం గురించి ప్రశ్నిస్తే సందేహించకుండా చెప్పు. అలా చెప్పకపోతే సీతాదేవి నమ్మదు అని నా మనస్సు సందేహిస్తూ ఉంది. అలా రాముడు ఈ విధంగా చెప్పగా బలవంతుడైనటువంటి వాయుపుత్రుడు మీ ఇద్దరి లక్షణాలను కూడా విశేషంగా నేను ఎరుగు, మీరు ఏమి దుఃఖపడవద్దు. సీతాదేవి నన్ను నమ్మడానికి మీ దగ్గర ఉన్నటువంటి మరొక గుర్తును కూడా ఇవ్వండి అని కోరాడు. కమలలోచనుడైన రాముడు తన యొక్క అంగుళీయాన్ని, అంటే ఉంగరాన్ని తీసి హనుమ చేతికి ఇచ్చాడు. అలా ఉంగరాన్ని తీసుకున్నటువంటి ఆ హనుమ ఆ రామచంద్రమూర్తికి ప్రదక్షిణం చేసి కపిరాజుకు నమస్కరించి శీఘ్రంగా లంకా నగరానికి బయలుదేరాడు. ఆ తర్వాత సుగ్రీవుడు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నటువంటి వారిని చూచి, ఓ వానరులారా, నా ఆజ్ఞ ప్రకారం త్వరగా పర్వతాల మీద సంచరించి సీతాదేవి యొక్క జాడను కనిపెట్టి ఆలస్యం చేయకుండా త్వరగా రమ్మని చెప్పి వారందరినీ కూడా పంపించాడు. తర్వాత వానరులందరూ కూడా పడమటి దిక్కుకు వెళ్ళారు. వారు కొండ చర్యలు, పర్వత శిఖరాలపైన, నదీ తీరములందు, మునుల యొక్క ఆశ్రమాలను, గుహల్లోను, వనములలోను, ఉద్యానవనాల్లోను, చెట్లయందు, పొదలయందు, సహ్యపర్వత ప్రాంతమందు, వింధ్య పర్వతం పైన, హిమవత్ పర్వతమందు, కింపురుషాది దేశములందు, సమస్త మానవ సంచార ప్రదేశములందు
కోశల దేశములందు కొంకణ దేశమందు వెతికినా కూడా సీతాదేవి యొక్క జాడ కనపడక వెనుతిరిగి వచ్చారు. అంత రామలక్ష్మణుల యొక్క పాదాలకు, సుగ్రీవుడి యొక్క పాదాలకు నమస్కరించి సీతాదేవి యొక్క జాడను కనిపెట్టలేకపోయామని కూడా చెప్పారు. అంత సుగ్రీవుడు బాధపడుతూ రామచంద్రమూర్తితో బాధపడకుండా ధైర్యంగా ఉండమని చెప్పి, సీతాదేవి దక్షిణ దిక్కున ఉన్నది, హనుమంతుడు తప్పకుండా నీ భార్య అయినటువంటి సీతాదేవి యొక్క జాడ తెలుసుకుని వస్తాడు, శుభ సందేశాన్ని మనకు తెలియజేస్తాడు, ఇందులో సందేహం లేదని తెలిపాడు. నా మాట నిజం. లక్ష్మణుడు కూడా శిఖరములన్నీ కూడా బాగుగా ఉన్నాయని చెప్పాడు. మనకు అన్ని విధాలా కూడా మంచి జరుగుతుందని ఊరడించాడు అన్న. ఇక అంగదని ముందు ఉంచుకుని వెళ్ళినటువంటి వానర శ్రేష్ఠులు ప్రయత్నపూర్వకంగా వెతికి కీర్తిమంతురాలైన సీతాదేవి కనపడక శ్రమ చెందిన వారై ఆహారం దొరక్క ఆకలిచే బాధించబడుతూ ప్రవేశింపశక్యమగాని ఒక వనంలో తిరుగుతూ ఉత్తమరాలైనటువంటి ముని యొక్క భార్యను చూశారు. అలా గుహల్లో నివసిస్తున్నటువంటి ఆమె సిద్ధురాలు తమ ఆశ్రయానికి వచ్చినటువంటి వానరులను చూచి, మీరెవరు, ఏ ప్రయోజనం ఆశించి ఇక్కడికి వచ్చారో అని ప్రశ్నించింది. జాంబవంతుడు ఆ సిద్ధురాలతో, పుణ్యాత్మరాలా, మేము సుగ్రీవుని యొక్క సేవకులం, శ్రీరాముని యొక్క భార్య సీతాదేవిని వెతికేటువంటి పని మీద ఇక్కడికి వచ్చాము, కానీ ఆమె మాకు కనపడలేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదని చెప్పాడు. అప్పుడు ఆమె, నేను రామలక్ష్మణులను వానర రాజును కూడా ఎరుగుదును, ఇక్కడ నేను ఇచ్చే ఆహారాన్ని స్వీకరించండి. రామకార్యం మీద వచ్చినటువంటి మీరు నాకు శ్రీరాముతో సమానము అని పలికి తన యొక్క యోగ మహిమ చేత అమృతమైన మధుర పదార్థాన్ని తినిపించి వారితో ఇలా అంటోంది. సీతాదేవి ఉన్న స్థలం సంపాతి అనేటువంటి పక్షిరాజుకు తెలుసు. ఆ పక్షిరాజు మహేంద్ర పర్వతంపై నివసిస్తూ ఉన్నది. ఈ మార్గం ద్వారా మీరు వెళ్ళండి. అతి దూరంలో ఉండేటువంటి వస్తువును కూడా చూడగలిగినటువంటి సంపాతి మీకు సీతాదేవి యొక్క జాడ గురించి చెప్పగలడు. వాయుపుత్రుడైనటువంటి హనుమ సీతను తప్పకుండా చూస్తాడు అని చెప్పి వారికి తెలియజేసింది. అంతా ఆమె మాటలు విన్నటువంటి వానరులందరూ కూడా మిగిలి సంతోషంతో ఆమెకు నమస్కరించి అక్కడి నుండి బయలుదేరారు. తర్వాత వీరంతా కలిసి ఆమె తెలిపినటువంటి సంపాతి దగ్గరికి వెళ్ళారు. సంపాతి వీరిని చూసి, మీరంతా ఎవరు, ఎందుకు వచ్చారు చెప్పండి అడగగా, దానికి సమాధానంగా, మేమందరం కూడా రాముని యొక్క దూతలం, సీతాదేవిని వెతుకుతున్న వానరరాజు సుగ్రీవుడు మమ్మల్ని పంపించాడు. సిద్ధురాల యొక్క మాటను బట్టి మేము నిన్ను చూడడానికి వచ్చాం, కావున సీతాదేవి యొక్క జాడను చెప్పవలసింది అని ప్రార్థించగా, ఆ గ్రద్ద దక్షిణ దిక్కుగా చూసి సంపాతి సీతను చూసి లంకలో అశోకవనమందు ఉంది అని చెప్పాడు. అంత వానరులు జటాయువు మరణించాడని చెప్పగా తమ్ముడి యొక్క మరణ వార్త విని సంపాతి వెంటనే స్నానం తీసి ధర్మంగా అతనికి తర్పణము వదిలిపెట్టాడు. తరువాత సంపాతి యోగ మార్గంలో శరీరాన్ని విడిచిపెట్టాడు. వానరులంతా కలిసి అతన్ని దహనం చేసి ఆ సంపాతికి తర్పణాలు ఇచ్చి మహేంద్ర పర్వతం యొక్క శిఖరాన్ని క్షణం సేపు నిల్చుని సముద్రాన్ని చూసి వారిలా అనుకుంటున్నారు, రాముడి యొక్క భాగ్యం రావణుడే తీసుకువెళ్ళాడని నిశ్చయమని ఈరోజు సంపాతి యొక్క మాటలను బట్టి మనకు సమస్తం కూడా తెలిసింది. ఇక మన వానరుల్లో ఎవరు ఈ లవణ సముద్రాన్ని, ఈ ఉప్పు సముద్రాన్ని దాటి వచ్చడానికి అర్హుడు చెప్పండి అని వారు అనుకుంటున్నారు. దానికి సమాధానంగా జాంబవంతుడు సముద్రాన్ని దాటుటకు వానరులందరూ సమర్థలే, కానీ రామకార్యాన్ని నెరవేర్చుటకు మాత్రం హనుమంతుడి సమర్థుడిని నా అభిప్రాయం. ఇక ఆలస్యం చేయకూడదు. ఇప్పటికే 45 రోజులు గడిచిపోయాయి. ఓ వానర శ్రేష్ఠులారా, సీతాదేవి యొక్క జాడను కనిపెట్టకుండా వెళితే కపిరాజు మనల్ని శిక్షిస్తాడు. కాబట్టి మనమందరం కూడా వాయుపుత్రుడైన హనుమని ప్రార్థిస్తామని ప్రార్థన చేశారు. అందరూ కూడా సరైన బదులు పలికారు. పిమ్మట వానరులందరూ కూడా హనుమని ప్రార్థించారు. హనుమంతుడు గొప్ప బుద్ధిశాలి, కార్య సాధకుడు. బుద్ధిర్బలం యశోధైర్యం అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణార్థవేత్ అని హనుమాన్ చాలీసాలో మనం చెప్పుకుంటాం. ఆ హనుమంతుడు గొప్ప బుద్ధిశాలి, కార్య సాధకుడు. అందుచేత వానరులందరూ కూడా
హనుమాన్, నీవు రాముడికి ప్రియమైనటువంటి సేవకుడు అయ్యా, నీవే రామకార్యాన్ని నెరవేర్చి మమ్మలను కాపాడవలసింది అని వేడుకున్నారు. దానికి హనుమంతుడు అంగీకరించాడు. శ్రీరాముడే కాక సుగ్రీవుడు కూడా హనుమను ఆజ్ఞాపించాడు. కావున అంజనీపుత్రుడైన హనుమంతుడు సముద్రాన్ని దాటి రాక్షస పట్టణమైనటువంటి ఆ లంకా నగరానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణైరాయ జగద్ధితాయ కృష్ణాయ శ్రీగోవిందాయ నమో నమః. హిరణ్యకశిపుంజస్య కోపాగ్రౌ జనభాజితః సర్వాంతర్యామినే శ్రీమన్మృశృంగాయ దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.